జై శ్రీరామ్ అందరికీ. లాస్ట్ వీడియోలో మీకు కొడైకెనాల్ ట్రిప్ మొత్తం చూపించలేకపోయాను. నేను కొంచెం ఫీల్ అయ్యా. సో, ఈసారి కొడైకెనాల్ ట్రిప్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మేము కాణిపాకం స్టార్ట్ అయిపోయాం. ఫ్రమ్ కొడైకెనాల్ టు కాణిపాకం అరౌండ్ ఒక 511 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా గ్యాస్ స్టేషన్ ఎత్తుక్కొని కార్‌కి గ్యాస్ అండ్ పెట్రోల్ ఫుల్‌గా కొట్టిచ్చేసాము. ఇంక కొడైకెనాల్‌లో స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ కాణిపాకం వచ్చేసాం. కాణిపాకం రీచ్ అయ్యేపాటికి మాకు అరౌండ్ 5:30 అట్లా అయిపోయింది. మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి రాయల్ పెవిలియన్ హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాం. హోటల్ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుందండి. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరికింది ఈ రూము. అసలు కంప్లీట్‌లీ హైటెక్ టెక్నాలజీతో రూమ్ డిజైన్ చేశారు. చాలా అయితే చాలా బాగుంది రూమ్ అయితే. ఇంక రూమ్‌కెళ్ళిపోయి మిర్రర్ ముందు 2 ఫోటోలు, వీడియోలు తీసేసుకొని, ఫ్రెష్ అయ్యి టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కాణిపాకం వినాయకుడి గుడికొచ్చిన తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇంక లోపలికి ఎంటర్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంది గుడైతే. నేను ఇదే ఫస్ట్ టైం విజిట్ అవ్వడం. వినాయకుడి గుడి అయితే చాలా బాగుంది పీస్‌ఫుల్‌గా. ఇంకా దర్శనం టికెట్ తీసేసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయాం. టికెట్ తీసుకొని వెళ్ళినా మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులొచ్చారు. కాస్త రద్దీగానే ఉంది. కానీ ఈ వెయిటింగ్ చేస్తూ స్వామిని దర్శించుకుంటుంటే చాలా అంటే మనసుకి హాయిగా ఉంది. ఇంక ఫైనల్‌గా కాణిపాకం సిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని బయటకొచ్చేసాము. లోపలికెళ్ళే ముందు ఆ లైన్‌లోనే మా ఫోన్స్ అన్నీ తీసేసుకున్నారు. కౌంటర్‌లో ఇచ్చేయాలన్నారు. లోపలికి ఎంట్రీ లేదంట. ఇంకెళ్ళిపోయి ఫోన్ తెచ్చేసుకున్నాను. ఫోన్ తెచ్చేసుకున్న తర్వాత ఇంక ప్రసాదాల కౌంటర్‌కెళ్ళిపోయి ప్రసాదం కూడా తెచ్చేసుకున్నాం. ఇక్కడితో కాణిపాకం వీడియో అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటిల్ దెన్ సబ్‌స్క్రైబ్.